ఆస్కార్ అవార్డ్స్ ప్రతి కేటగిరీలోని 5 ఫిల్మ్స్ని నామినేట్ చేయాలి. అందులో కొన్నిసార్లు కాంపిటీషన్ వలన కొన్ని ఫిల్మ్స్ మిస్ అవుతూ ఉంటాయి అనమాట. కానీ నామినేట్ అయిన ఫిల్మ్స్ కన్నా టాప్ కంటెంట్ ఉన్న ఫిల్మ్ మిస్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే మాత్రం రచ్చ జరుగుద్ది కదా. ఇది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నదే. అండ్ ఆస్కార్ రూల్స్ అనేవి ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంటాయి అనమాట. అయితే రీసెంట్గా అయితే ఆస్కార్ రూల్స్ కంప్లీట్గా పొలిటికల్గా మారడం వలన కాంట్రవర్సీస్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. పోతే ఈ ఆస్కార్ రూల్స్ అనేవి కంప్లీట్గా బేసిక్గా మీకు ఒక ఐడియా క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ కొన్ని జానరస్ని ఆస్కార్ వాళ్ళు ఎందుకని పరిధిలోకి తీసుకోరు, దానికి కారణాలు ఏంటి, రీసెంట్ టైమ్స్ లో వస్తున్న చేంజెస్ ఏంటి, వాటికి కారణాలు ఏంటి, ఇంటర్నేషనల్ కంట్రీస్ ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్స్ ని, వీటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా వచ్చే డౌట్స్ ఏంటంటే, హాలీవుడ్ అంటే చాలా మంది బిగ్ స్కేల్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ ని, సూపర్ హీరో ఫిల్మ్స్ ని మన ఇండియాలో చూస్తున్న పాపులేషన్ ఎక్కువ శాతం ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ని చూస్తారు తప్పించి రియల్ హాలీవుడ్ కంటెంట్ ని, డ్రామా జానర్స్ ని ప్రతిదీ కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ ఫిల్మ్స్ ని ఫాలో అయ్యే ఫిల్మ్ లవర్స్ కి స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు, కాస్త క్లారిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సూపర్ హీరో ఫిల్మ్స్ అన్ని కూడా పాప్కార్న్ ఎంటర్టైనర్స్ అనమాట. ఇవి ఎక్కువగా రెగ్యులర్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ప్లాన్ చేసే కమర్షియల్ ఫిల్మ్స్. అంటే సినిమాటిక్ అచీవ్మెంట్ కన్నా బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ గురించి ఎక్కువ శాతం డిజైన్ చేసే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. ఇంటర్నేషనల్ గా చాలా మంది మూవీ లవర్స్ గానీ, క్రిటిక్స్ గానీ, అవార్డ్స్ కి నామినేట్ చేసే ఓటర్స్ గానీ, వీళ్ళు ఈ ఐపీస్ అంటే ఎక్కువ సీక్వెల్స్ బేస్డ్ ఉండే ఈ సూపర్ హీరో ఫిల్మ్స్ గానీ, యాక్షన్ ఫ్రాంచైజెస్ గానీ, క్రియేటివిటీ లేని ఫిల్మ్స్ గా ఐపీస్ ని, ఫ్రాంచైజ్ ని చాలా మంది హేట్ చేస్తూ ఉంటుంటారు అనమాట. ఇండివిజువల్ ఫిల్మ్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంది. పోతే ప్రతి కమర్షియల్ స్కేల్ ఫిల్మ్ గానీ, ప్రతి సూపర్ హీరో ఫిల్మ్ గానీ ఈ పాప్కార్న్ ఎంటర్టైనర్స్ గా డిజైన్ చేసిన మాత్రమే కాదు, సినిమాటిక్ అచీవ్మెంట్ ని కూడా అచీవ్ చేసిన ఫిల్మ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ అన్ని కూడా టెక్నికల్ ఎలిమెంట్స్ లోని, టెక్నికల్ కేటగిరీస్ లోని రికార్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటోగ్రఫీ గానీ, సౌండ్ మిక్సింగ్ గానీ, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, ఫిల్మ్ ఎడిటింగ్ గానీ, వీటిలో కూడా చాలా సార్లు సూపర్ హీరో ఫిల్మ్స్ కాంపిటీషన్స్ ఇవ్వట్లే. అంటే హెవీ అమౌంట్ ఆఫ్ సీజే కన్నా విజువల్ ఎఫెక్ట్స్ లోని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ని యూజ్ చేసి ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చే ఫిల్మ్స్ గురించి మొన్న గాడ్జిల్లా కాంగ్ యొక్క విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది విజువల్ ఎఫెక్ట్స్ లోని అవార్డ్ ని అచీవ్ చేసే వర్క్ ఏ విధంగా ఉండాలని దాని గురించి. అంతెందుకు 150 crore బడ్జెట్ లో తీసిన గాడ్జిల్లా -1 యొక్క స్పెషల్ ఎఫెక్ట్స్ లోని ఆ క్రియేటివిటీ గానీ, ఆ థాట్ ప్రోకింగ్ ఎలిమెంట్స్ కి గానీ ఎన్నో బిగ్ స్కేల్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కన్నా చాలా బెటర్ గా ఈ జపాన్ లో బడ్జెట్ ఫిల్మ్ యూజ్ చేసుకుంది కదా. అండ్ క్రియేటర్ అనే హాలీవుడ్ ఫిల్మ్ కూడా 500 crore బడ్జెట్ లోపే టాప్ విఎఫ్ఎక్స్ తో ఆస్కార్ కి నామినేట్ అయింది. అయితే ఈ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ లోని ఎన్నో రికార్డ్ బ్రేకింగ్ సినిమాటిక్ అచీవ్మెంట్, బాక్స్ ఆఫీస్ తో పాటు అవార్డ్స్ ని కూడా, హిస్టరీలోని ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన చాలా బిగ్ స్కేల్ ఫిల్మ్స్ ఫ్రాంచైజెస్ లైక్ స్టార్ వార్స్ గానీ, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ గానీ, అవతార్ గానీ, డ్యూన్ గానీ ఎన్నో ఉన్నాయి. ఈ బిగ్ కమర్షియల్ స్కేల్ జానరస్ లో ఉన్న ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్ ఆస్కార్ కి నామినేట్ అవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ ఈ కమర్షియల్ స్కేల్ ఫిల్మ్స్ ఆస్కార్స్ లోని ఓటర్స్ దగ్గర లీస్ట్ ఫేవరెట్ గా సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది రీసెంట్ గా వస్తున్న రూల్స్ ప్రకారమే. ఎందుకంటే ఒకప్పుడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అయితే చాలా లో బడ్జెట్ లోనే టాప్ నాచ్ సినిమాటిక్ అచీవ్మెంట్ గా, టెక్నికల్ గా ఒక సెన్సేషనల్ అవుట్పుట్ అనమాట. అప్పట్లో రికార్డ్ అయ్యింది. ఆ నామినేషన్స్ కి గానీ, అవార్డ్స్ ని విన్ అవ్వడం గానీ, ఈవెన్ డ్యూన్ 1 కూడా ఎక్కువ నామినేషన్స్ తోటి రికార్డ్ ని క్రియేట్ చేసింది. కాకపోతే ఈ డైరెక్షన్ కేటగిరీ గానీ, యాక్టింగ్ కేటగిరీలో గానీ, స్క్రీన్ ప్లే కేటగిరీలో గానీ, మోస్ట్లీ ఈ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కూడా సీక్వెల్ అయితే ఇలాంటివి డిసడ్వాంటేజెస్ ఎక్కువయ్యాయి. ఆ రూల్స్ అలా మారడానికి కారణం ఏంటంటే, ఒకప్పట్లోని టెక్నాలజీ అడ్వాంటేజెస్ అంత ఎక్కువ లేవు. ఆ టైంలోనే హాలీవుడ్ లో ఎన్నో సెన్సేషనల్ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ ఒక కొత్త అచీవ్మెంట్ ని క్రియేట్ చేసాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాంటేజెస్ చాలా వచ్చేసాయి. ఇప్పట్లో టెక్నాలజీ అడ్వాంటేజెస్ చాలా ఉన్నా కూడా టెక్నికల్ గా బ్రిలియంట్ మాస్టర్ పీసెస్ అనేలాంటివి చాలా రేర్ అయిపోయాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గన్ మ్యావరిక్ గానీ, అవతార్ 2 గానీ, డ్యూన్ గానీ, టెనెట్ గానీ, 1917, బ్లేడ్ రన్నర్, 2049 ఇలా రేర్ గా ఉంటుంటాయి అనమాట. చూసారా, ఎన్నో బిగ్ బడ్జెట్ సూపర్ హీరో ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నా కూడా టెక్నికల్ గా అచీవ్ చేసేవి ఉండట్లేదు, చాలా రేర్ అయిపోయాయి. అయినా కూడా అకాడమీ వాళ్ళు ఈ స్కేల్ ఫిల్మ్స్ కి అయితే మాత్రం క్రియేటివిటీ కాంపిటీషన్ గురించి రూల్స్ ఇలా మారుస్తున్నారనమాట. అందువల్లనే మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, డార్క్ నైట్ టైంలోని క్రిస్టోఫర్ నోలన్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చేది కదా, ఎందుకు రాలేదని. నెంబర్ 1 ఈ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ యొక్క రూల్స్ తో పాటు సెకండ్ ఏంటంటే, క్రిస్టోఫర్ నోలన్ గారి ఫిల్మ్స్ కాంప్లెక్స్ గా అర్థం కావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. డైరెక్షన్ లోని స్టోరీ టెల్లింగ్ అనేది స్టోరీలో ఉన్న పాయింట్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలాగా చెప్పడం అనేది స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ డైరెక్షన్. కానీ క్రిస్టోఫర్ నోలన్ గారి ఫిల్మ్స్ ఎక్కువ శాతం స్క్రిప్ట్స్ డామినేట్ చేయడం కానీ, స్క్రీన్ ప్లే లోని ఆ స్ట్రక్చర్ అనేది కన్ఫ్యూజ్ చేయడం కానీ, స్టోరీ టెల్లింగ్ లోని అసలు స్టోరీ పాయింట్ చాలా మందికి అర్థం కాకపోవడం కానీ, ఇది బెస్ట్ డైరెక్టింగ్ అకాడమీ రూల్స్ కి విరుద్ధం కదా. క్రిస్టోఫర్ నోలన్ గారి రూల్స్ అన్ని సెపరేట్ గా ఉంటాయి. ఆయనకంటూ సెపరేట్ జానర్ ఉంటుంది. కంప్లీట్ గా బ్రేక్ చేసి బిగ్ అచీవ్మెంట్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ ఆయన. కాకపోతే బిగ్ స్కేల్, బిగ్ బడ్జెట్ విఎఫ్ఎక్స్, టెక్నికల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా స్టోరీని చెప్పడం అంటే చాలా టఫ్ జాబ్ అనమాట. కంప్లీట్ గా డ్రామా తోటే స్టోరీ టెల్లింగ్ లోని క్రియేటివిటీ బయటకు తీసి చెప్పాలంటే అప్పుడు డైరెక్షన్ లోని స్ట్రాంగ్ ఎలిమెంట్స్ బయటకు వచ్చి
స్టోరీలో ఉన్న ఎమోషన్స్ ని క్లియర్ గా కన్వే చేసేలాంటి ఫిల్మ్ అయింది అపెన్హైమర్. ఆఫ్ కోర్స్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లో కూడా ఎమోషన్స్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయినప్పటికీ ఈ విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కానీ ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ టెక్నికల్ ఈ స్కేల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా చెప్పాలంటే చాలా చాలా కష్టం కదా డ్రామా తోటి. అందుకని ఈ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ లోని అకాడమీ వాళ్ళు రూల్స్ చేంజ్ చేస్తున్నారనమాట. మోస్ట్లీ ఈ సైఫై కానీ ఫ్యాంటసీ జానరా కానీ హారర్ జానరా కానీ అడ్వెంచర్ జానరా కానీ. అందుకని ఈ హారర్ జానర్స్ అనేవి లేటెస్ట్ రూల్స్ కాదనమాట. ఎప్పటి నుండో ఆస్కార్స్కి నామినేట్ అవ్వడం విన్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. టాప్ మాస్టర్ పీస్ షైనింగ్ ఫిల్మ్ కి కూడా అది సాధ్యపడలేదు. అందువల్లనే హారర్ ఫిల్మ్స్ ఆస్కార్స్ కి నామినేట్ గానీ అవార్డు విన్ అవ్వడం వరకు వెళ్ళవన్నమాట. సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ కొన్ని హారర్ థ్రిల్లర్స్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ హారర్ రూల్స్ని చేంజ్ చేసిన కొన్ని ఫిల్మ్స్ మాత్రమే చాలా చాలా తక్కువ మాత్రమే నామినేట్ అయ్యాయి. మీరు చూడండి ఈ హారర్ కేటగిరీలోని ఎన్నో ఫిల్మ్స్లోనే టాప్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అనమాట. కనీసం రికగ్నైజేషన్ అనేది రాదు. అది యాక్టర్స్కి కూడా ముందుగానే తెలుసు హారర్ జానర్ అనేది అకాడమీ కన్సిడర్ చేయదని. అఫ్ కోర్స్ చాలా హారర్ ఫిల్మ్స్లోని బెస్ట్ డైరెక్షన్ ఉంటుంది, బెస్ట్ యాక్టింగ్ ఉంటుంది, బెస్ట్ రైటింగ్స్ ఉంటుంది. అలాంటి టఫ్ టైంలో కూడా నోస్ఫెరాటు లాంటి ఫిల్మ్ తోటి రాబర్ట్ ఎగ్గర్స్ గారు అయితే మాత్రం డైరెక్షన్ కేటగిరీలో కష్టమే కానీ రిమైనింగ్ కొన్ని కేటగిరీస్లో నామినేషన్స్ అయినా అచీవ్ చేయగలిగారంటే అదొక అచీవ్మెంటే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మోడర్న్ ఎరాలోని హారర్ ఫిల్మ్స్కి ఎక్కువ క్రిటిసిజం అనేది ఫేస్ చేస్తూ ఉంటాయి. రివ్యూస్లో కానీ ఈవెన్ ఫిల్మ్ లవర్స్లో కూడా ఎక్కువ క్రిటిసిజం అనేది హారర్ జానర్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక ఫేక్ వరల్డ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవ్వడం ఈ హారర్ జానర్లోని స్పిరిచువల్ వరల్డ్తో. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఒకప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది. అప్పటి లైఫ్ స్టైల్లోని హారర్ ఫిల్మ్స్ అనేవి వణికించేవి, వాంతులు ఎక్కించేవి. దాంతోపాటు అప్పట్లో క్రియేటివిటీ కూడా టాప్ నాచ్గా ఉండేది. ఇప్పట్లో క్రియేటివిటీ టాప్గా ఉన్నా కూడా ఎఫెక్టివ్ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్లో హారర్ తగ్గిపోయింది. అండ్ మోస్ట్లీ ఆ జంప్ స్కేర్స్ కానీ బ్రూటల్ కిల్స్ కానీ ఆ దారుణమైన సీన్స్ ఇవన్నీ కూడా ఒక సినిమాటిక్ అచీవ్మెంట్గా కన్సిడర్ చేయడం తగ్గిపోయింది. ఇప్పట్లోనే ఒక హారర్ బేట్ ఎలిమెంట్స్గా ఇంక్లూడ్ చేసేలాంటి ఫిల్మ్స్గా మారిపోయిన టైంలో అయితే మాత్రం నోస్ఫెరాటు లాంటి క్రియేటివిటీ ఉన్న ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ హారర్ జానర్కి. అందువల్లనే అకాడమీ ఈ హారర్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షనల్ జానర్స్కి ఈ విధమైన రూల్స్ని చేంజ్ చేయడం కానీ ఈ బిగ్ స్కేల్ ఫిల్మ్స్కి అవ్వడంతో రీసెంట్గా చాలా వరకు బెస్ట్ డైరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ 2ని తీసుకోండి, అండ్ క్రిస్టఫర్ నోలన్ గారి ఓల్డ్ ఆ ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లర్ని తీసుకోండి, డ్యూన్ 1 డ్యూన్ 2 డెనీ విల్నెవ్ గారిని తీసుకోండి, అండ్ రెడ్లీ స్కాట్ గారి రీసెంట్ గ్లాడియేటర్ తీసుకోండి, అండ్ టాప్ గన్ మ్యావరిక్ యొక్క జోసెఫ్ కోసిన్స్కీ డైరెక్షన్ తీసుకోండి. బిగ్ స్కేల్ జానర్స్లోని రీసెంట్గా ఒక పెద్ద సినిమాటిక్ అచీవ్మెంట్ని క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్షన్ వర్క్ ఉన్న ఫిల్మ్స్ ఇవి. అయినా కూడా డైరెక్షన్ కేటగిరీకి ఆస్కార్కి నామినేట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఈ బిగ్ స్కేల్ కేటగిరీ జానరే. కానీ వీటికన్నా ఎక్కువగా డెనీ విల్నెవ్ గారు డ్యూన్ 1, 2కి నామినేట్ అవ్వకపోవడం ఆన్లైన్లో పెద్ద రచ్చ అవుతుంది. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి డ్యూన్ 2 ఫిల్మ్స్ కూడా నాకు ఎంత బాగా నచ్చాయో, నేను డ్యూన్కి ఎంత కల్ట్ ఫ్యానో తెలిసే ఉంటుంది. పెద్దగా నేనైతే ఫీల్ అవ్వట్లేదు, నాకు తెలుసు కాబట్టి రూల్స్ గురించి. కానీ ఆన్లైన్లో చాలా మంది హర్ట్ అయిపోయారు, బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే సినిమాటిక్ అచీవ్మెంట్గా స్టోరీ టెల్లింగ్లోని డ్యూన్ పార్ట్ 2 డైరెక్షన్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అసలు నామినేట్ అవ్వకపోవడం అనేది చాలా దారుణమని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇందాక అపెన్హైమర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్కేల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా డైరెక్షన్ చెప్పడం డ్రామాతోటే పెద్ద టఫ్ జాబ్ అని. అయినా కూడా డ్యూన్ 2లోనే చాలా టఫ్ జాబ్ని ఆయన అందించినప్పటికీ కూడా ఈ రూల్స్ని దాటి వాళ్ళు డిసిషన్ తీసుకోలేరు కదా. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఫిలిం లవర్ పాపులేషన్ కూడా దీని గురించి రచ్చ చేస్తున్నారు. ఏం నిజంగా వాళ్ళందరికీ తెలియదా డెనీ విల్నెవ్ గారి రేంజ్ ఏంటి, ఆయన పొటెన్షియల్ ఏంటి, క్రిస్టఫర్ నోలన్ గారి డైరెక్షన్ రేంజ్ పొటెన్షియల్ గురించి? మరి ఇంతమంది ఫిలిం లవర్స్కి తెలిసినప్పుడు అకాడమీ నామినేట్ అవ్వకపోతే ఏమైంది? వాళ్ళ ఫిల్మ్స్ని బెస్ట్ పిక్చర్ నామినేషన్ వరకు తీసుకువెళ్ళడమే వాళ్ళ వర్క్ ఎంత బెస్టో మనకి క్లియర్గా అర్థమైంది. డైరెక్షన్ కేటగిరీ లేకపోయినా అది రూల్స్ అని క్లియర్గా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇందులో నేను ఆస్కార్ మీద కోపడట్లే. కాకపోతే రీసెంట్గా ఆస్కార్ రూల్స్ దరిద్రంగా మారిపోయాయి అనమాట. అంటే చాలా మంది ఆల్రెడీ ఎక్కువ నామినేషన్స్ ఉన్న యాక్టర్ని, ఎక్కువ అవార్డ్స్ ఉన్న యాక్టర్ని కాకుండా కొత్త ఫేసెస్కి పాపులర్గా అట్రాక్ట్ అయ్యేలాగా టార్గెట్ చేద్దామని చేంజెస్ చేస్తున్నారు. అది తప్పు కదా. షట్రైల్ అండ్ టైంలో అయితే మాత్రం చాలా వరకు అకాడమీలోని లేట్ అయిపోవడం వల్ల సబ్మిషన్స్లోని, దాంతోపాటు వాళ్ళకి కన్వీనియంట్గా లేని స్టోరీ, కంప్లీట్గా హారర్ థ్రిల్లర్ ఈ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చిన ఫిల్మ్ని కంప్లీట్గా పక్కన పడడం అది తప్పే. ఈ జనరేషన్లోని ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ అయిన మేల్ లీడ్ యాక్టర్ అయిన లెజెండ్ లియోనార్డో డికాప్రియో గారు షట్రైల్ అండ్ ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయినప్పటికీ అకాడమీ అవార్డ్కి నామినేట్ అవ్వలేదనే విషయం మీలో చాలా మందికి తెలుసా? డిపార్టెడ్ టైంలోని కాస్ట్ మెంబర్స్ పెద్దవాళ్ళు ఉండడంతో సపోర్టింగ్ లీడ్ యాక్టర్ పెట్టకూడదని చెప్పి అప్పుడు నామినేషన్ వదిలేశారు. అది పోన్లే కానీ రీసెంట్గా కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్కి అయితే మాత్రం ఆల్రెడీ రికార్డ్ బ్రేకింగ్ నామినేషన్స్ ఉన్నట్టు కాకుండా కొత్త ఫేసెస్ని టార్గెట్ చేద్దామని చెప్పి లీడ్ యాక్టర్స్లో అయితే మాత్రం ఆయన ఓటింగ్స్లోని ఓట్స్ తగ్గిన విషయాన్ని క్లియర్గా రిపోర్ట్స్లోనే చెప్పారు. అది నిజంగా తప్పు చేశామని కూడా రిపోర్ట్స్లో క్లియర్గా చూపించుకున్నారు. మరి అండ్ డైరెక్షన్ అండ్ సపోర్టింగ్ రోల్స్లో కూడా న్యూ ఫేజెస్ని విన్ అవ్వని వాళ్ళని టార్గెట్ చేద్దామనే టైప్తో పాటు అండ్ కొత్త కంట్రీస్ మొత్తం చాలా కాంటినెంట్స్లోని అన్ని కంట్రీస్ని టచ్ చేద్దామని చెప్పి, దాంతోపాటు పొలిటికల్గా రేసిజం జరుగుతున్న కాంట్రవర్సీ మీద రూల్స్ చేంజ్ చేయడం విషయం మీ అందరికీ తెలిసిందే. దీంతో పాటు గేస్కి లెస్బియన్స్కి అడ్వాంటేజెస్ ఉండేలాంటి కొత్త రూల్స్ అన్ని కూడా పొలిటికల్గా చేంజెస్ చేయడం అనేది రీసెంట్ టైమ్స్లో నాకైతే నచ్చలేదన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఈ యాక్టర్స్కి, సపోర్టింగ్ యాక్టర్స్కి కాదు, సాంగ్స్లో లిరిక్స్లోని పొలిటికల్గా సోషల్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసేలాంటి టార్గెట్
చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్. అప్పట్లో రేసిజం మీద కాంట్రవర్సీ జరిగిన తర్వాత బ్లాక్ ప్యాంథర్ మీద ఎక్కువ టార్గెట్ చేశారు. అయినా కూడా బ్లాక్ ప్యాంథర్ వర్క్ అయితే బాగుందన్నమాట. టెక్నికల్ గా బాగుంటాయి, బట్ విఎఫ్ఎక్స్ లో చాలా మిస్టేక్స్ ఉంటాయి అనమాట సినిమాలో. కాకపోతే కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, సెట్ డిజైనింగ్ కానీ, సౌండ్ ట్రాక్ కానీ ఇలా చాలా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అయితే మేకప్ కి కూడా డిజర్వ్డ్ అనమాట. కాకపోతే రీసెంట్ గా ఈ ఫారిన్ కంట్రీస్ లోనే చాలా వరకు ఈ ఆస్కర్స్ అనేవి అమెరికన్ కి కాదు ఇంటర్నేషనల్ కంట్రీస్ అని చెప్పి ఈ పొలిటికల్ గా చేంజ్ చేసిన రూల్స్ వల్ల టార్గెట్ చేయడం వల్ల అనుకుంటా ఈ ఎమిలియా పెరెజ్ కి అన్ని నామినేషన్ వచ్చాయి. మరి నేను ఆ సినిమా చూడలే, మరి ఆ పొలిటికల్ రూల్స్ ఏం ఉండడం వల్ల ఆ సినిమాని చూస్ చేసుకున్నారో మనకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అంతగా రికమెండ్ చేయలేదు. కాకపోతే ఫారెన్ ఫిల్మ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డేస్ కానీ, ద కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంటాయి అనమాట. ఇలా ఎన్నో బెస్ట్ ఫారెన్ ఫిల్మ్స్ అన్ని కూడా కనుమరుగైపోయాయి అనమాట. వాటికి క్రిటికల్ అప్రిషియేషన్ బాగుంది, రీచ్ కూడా వచ్చినప్పటికీ కూడా వర్క్ కాలేదు ఈ పొలిటికల్ గా చేంజ్ చేసిన రూల్స్ వలన. అందువలన ఒకప్పుడు ఆస్కార్ ప్రొడక్షన్స్ చేసే నేను రీసెంట్ ఇయర్స్ లో మానేయడానికి కారణం కూడా ఈ రూల్స్ చేంజ్ చేయడం అనేది సినిమాటిక్ ఆర్ట్ ఫామ్ కి, ఆ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ కైనా సరే నేను అగ్రీ చేస్తాను, కానీ ఈ రూల్స్ అయితే ఈ పొలిటికల్ రూల్స్ కానీ వీటికి నేను అగ్రీ చేయను. ఈవెన్ నేను ఇండియన్ ఫిల్మ్స్లో కూడా అంతగా హర్ట్ అవును అనమాట. ఇండియన్ ఫిల్మ్స్ ఎప్పటిలో ఆస్కార్స్కి నామినేట్ అయ్యి ఒకప్పటి నుండి కూడా ఎక్కువ శాతం బాలీవుడ్ అనే పేరు అంత పాపులర్ అవడానికి అప్పట్లోని ఎక్కువ ఫిల్మ్స్ ఆస్కార్స్కి నామినేట్ అవ్వడం కానీ, అప్పట్లో చాలా పాపులర్ అయ్యే ఫారిన్ కంట్రీస్లో మన ఇండియన్ ఫిల్మ్స్. ఇంటర్నేషనల్గా ఎక్కువ అవార్డ్స్ విన్ అయిన ఇండియన్ యాక్టర్, 90s నుండి ఫారిన్ కంట్రీస్లో ఫారినర్స్ దగ్గర విపరీతమైన క్రేజ్ మార్కెట్ ఎర్న్ చేసుకున్న ఇండియన్ స్టార్స్ కూడా ఉన్నారనమాట. కాకపోతే ఇండియన్ ఫిల్మ్స్ అనేవి మసాలా ఫిల్మ్స్ లాగా, జానర్ లేని ఫిల్మ్స్ లాగా పేరు ఉందన్నమాట ఫారెన్లో. అది తప్పేలేదు, ఇండియాలో కూడా ఇండియన్సే చెప్పేయచ్చు. ఎక్కువ శాతం సాంగ్స్ ఉండేలాగా, అన్ని జానరాస్ని కలిపి కొట్టి మిక్స్చర్ లాగా ఉండేలాంటిది మసాలా అంటారనమాట. ఒక జానరాకి స్టిక్ అయ్యే ఫిల్మ్స్ ఇండియాలో బాగా రేర్గా వస్తుంటే అవి కూడా ఇప్పుడు తీయకూడదు అంటున్నారు. ఈ సింగిల్ ఒక జానరాకి స్టిక్ అయ్యే స్టోరీస్ కానీ, ఫిల్మ్స్ కానీ మల్టీప్లెక్సెస్నే టార్గెట్ చేస్తున్నాయి. అలా కాదు, అన్ని జానరాస్ కలిపి కొట్టేలాంటి ఈ మసాలా మాస్ ఫిల్మ్స్ అయితే మాత్రం మొత్తం అన్ని సింగిల్ స్క్రీన్స్ విలేజర్స్కి టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఫిల్మ్సే తీయాలి అనే టైప్ ఆఫ్ ఫార్మాట్ కూడా ఇండియాలో వచ్చేసింది. జానరాకి స్టిక్ అయ్యే ఫిల్మ్స్ బాగా రేర్ అనమాట. సంబంధం లేకుండా సాంగ్స్ పక్కాగా సినిమాలో ఉండాలి, అండ్ హీరోయిజం లేకుండా, హీరో వర్షిప్ క్యారెక్టర్ లేకుండా సినిమా తీయడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ రిస్క్ ఇండియాలోని. హెవీ స్పూన్ ఫీడింగ్ ఎలివేషన్స్ లేకుండా జనాలు ఇండియాలో కనెక్ట్ అవడమే సినిమాలకి కష్టం అనమాట. ఇండియాలో బ్యాక్వర్డ్ పాపులేషన్ హెవీగా ఉన్నప్పటికీ సినిమా అనే డెఫినేషన్ ని ఫాలో అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ అనే డెఫినేషన్ తోటి ఈ మసాలా కేటగిరీ, ఈ మసాలా జానర్ అనేది ఇండియాలోనే పుట్టిందనమాట. అందువల్లనే ఆస్కార్స్ వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు, చాలా ఫిల్మ్స్ మిస్ అయిపోతుంటుంది అనమాట. దానికి రీజన్ కూడా ఇదే. అండ్ మీరు వికీపీడియాలోని చూడొచ్చు మసాలా కేటగిరీ ఏంటి అనే దాని గురించి, గూగుల్లో సెర్చ్ చేయండి మసాలా కేటగిరీ గురించి, మీకు అర్థమవుద్ది. అంటే హాలీవుడ్ లో బిగ్ స్కేల్ ఫిల్మ్స్ నే అకాడమీ వాళ్ళు అలా కన్సిడర్ చేస్తున్నప్పుడు మరి ఇండియన్ మసాలా ఫిల్మ్స్ ని అలా కన్సిడర్ చేయడంలోనే అంత పెద్ద హట్టే లాంటివి ఏం లేదు. త్రిబులర్ కి నామినేషన్ ఇచ్చింది కూడా సాంగ్ పరంగా, అది కూడా సోషల్ ఎలిమెంట్స్ ని, రేసిజం ని, కల్చరల్ ఎలిమెంట్స్ ని కూడా ఇంపాక్ట్ ఇచ్చేలాంటి లిరిక్స్ తో పాటు వీడియోలో కూడా క్లియర్ గా దాన్ని పోర్ట్రే చేసేలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి రీసెంట్ రూల్స్ ప్రకారం అది బాగా వర్క్ అవడంతో పాటు మూవీ టీం కూడా విపరీతంగా కష్టపడ్డారు అనమాట సినిమాని పుష్ చేయడానికి, రీచ్ అవడానికి. అందువలన వర్క్ అయింది. హాలీవుడ్ లో మ్యూజికల్ డ్రామా అంటూ సపరేట్ జానరా ఉంటుంది, కానీ ఇండియాలో మ్యూజికల్ డ్రామా కాదు, ప్రతి ఫిల్మ్ లో సాంగ్స్ ఉంటాయి అనమాట. సో త్రిబులర్ లో సాంగ్ నామినేట్ అయింది కదని చెప్పి ప్రతి ఇయర్ కూడా అనిరుద్ధ్ తోటో, ఏఆర్ రెహమాన్ తోటో మంచి సాంగ్ ని కంపోజ్ చేసేసి ఆస్కార్కి పంపించేద్దామంటే అవ్వదు కదా. సో మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటా. క్లారిటీ రావడానికి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ మొత్తం నాకు తెలిసినంత కూడా వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఈ ఇయర్లో బెస్ట్ ఫిల్మ్స్ అయిన ఇండియన్ ఫిల్మ్స్ గురించి, ఫారెన్ ఫిల్మ్స్ గురించి వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను, వీలైతే చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.